స్టాక్ మార్కెట్లో బుల్ మరియు బేర్ని సింబల్స్గా ఉపయోగిస్తారు అనేది మీకు తెలిసింది. కానీ ఈ రెండు జంతువులనే ఎందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బుల్ అంటే ఎద్దు. ఎద్దు దాడి చేసే విధానం ప్రత్యేకం. తన కొమ్ములతో ప్రత్యర్థిని పైకి ఎత్తి విసరడం. ఈ అప్వర్డ్ మూమెంట్ను మార్కెట్లో మార్కెట్ అప్వర్డ్ ట్రెండ్కు సింబల్గా తీసుకున్నారు. అందుకే ధరలు పెరుగుతున్న సమయంలో దాన్ని బుల్ మార్కెట్ అంటారు. రెండవది బేర్ అంటే ఎలుగుబంటి. బేర్ దాడి చేసే విధానం ఏమిటి? తన గోలతో పైనుండి కింది దశగా గట్టిగా దాడి చేయటం. ఈ డౌన్ మూమెంట్ మార్కెట్లో డిక్లైన్కు సింబల్గా మారింది. అందుచేత ధరలు తగ్గే పరిస్థితిని బియర్ మార్కెట్ అని పిలుస్తారు. ఈ రెండు సింబల్స్ 18వ శతాబ్దం నుంచే ట్రేడర్స్ ఉపయోగిస్తున్నారు. బుల్ గోస్ అప్, బేర్ గోస్ డౌన్ అనే భావన ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థలో ప్రమాణంగా మారింది. కాబట్టి మార్కెట్ యొక్క పరిస్థితిని చూడగానే ఎద్దు అంటే వృద్ధి, ఎలుగుబంటి అంటే క్షీణత అని అర్థం. ఇది సాధారణమే, కానీ అత్యంత పవర్ఫుల్ సింబల్స్ ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.